నాగర్ కర్నూల్ జిల్లాలోని వెల్దండ పరిధిలో చోటు చేసుకున్న ఒక దారుణ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. కుటుంబ ఆస్తి పంపకాల వివాదం ఎలా రక్తపాతం దారితీస్తుందో ఈ ఘటన స్పష్టంగా దారి చూపిస్తుంది. సొంత కుటుంబ సభ్యులే కక్ష పెంచుకొని పక్కా ప్రణాళికలతో ఒక యువకుడిని అత్యంత క్రూరంగా హత్య చేయడం ఈ కేసులో వెలుగులోకి వచ్చింది. వెల్దండకు చెందిన రుద్రాక్షల సాయిలు కుటుంబంలో ఆస్తి పంపకాలపై నెలకొన్న వివాదం క్రమంగా తీవ్ర రూపం దాల్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన అన్వేష్, శివ, పవన్లతో పాటు కుట్రకు సహకరించిన కృష్ణయ్య, టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 6 సెల్ ఫోన్లు, టిప్పర్ వాహనం, కారు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించినట్లుగా అధికారులు తెలిపారు. అన్వేష్ ఈ నెల 3వ తారీఖు రాత్రి 9 గంటల ప్రాంతంలో వెల్దండ శివారి ప్రాంతంలో పోతేపల్లి రోడ్డులో మట్టి రోడ్డులో మారుతి జనుని ఢీకొట్టించి టిప్పర్తో తన భర్తను చంపినారని రుద్రాక్షల మేఘన అనే ఆమె వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. తన భర్త పేరు ఈ రుద్రాక్షల మహేష్, ఈయన 27 years, ఈయన పిక్ షెడ్ ఉన్నది వీళ్ళకు బై ఎరకలాక్ బై క్యాస్ట్, రెసిడెంట్ ఆఫ్ వీళ్ళు వెల్దండ మండలం మన ప్రాంతానికి చెందిన వ్యక్తులు. వీళ్ళకు గతంలో వీళ్ళ యొక్క ఎవరైతే డిసీజ్డ్ యొక్క ఫాదర్కు 3 భార్యలు. వీళ్ళేమో సెకండ్ వైపు సంబంధించిన 2వ భార్య యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డిసీజ్డ్. ఈ అక్యూడ్ పార్టీ ఏమో ఈ ఫస్ట్ వైపు యొక్క ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు. ఈ తన ఫిర్యాదులో మనుపాటి అన్వేష్, మనుపాటి శివ, మనుపాటి పవన్, ఈ రెసిడెంట్ ఆఫ్ కలాకుర్తి, వీళ్ళు కలిసి వీళ్ళే చంపించినారని తన ఎఫ్ఐఆర్లో తన కంప్లైంట్లో చెప్పడం అనేది జరిగింది. దీనిపై మర్డర్ కేసు విచారణ చేపట్టినటువంటి సిఐ వెల్దండ రఘువీరెడ్డి గారు మరి ఎస్ఐ కురుమూర్తి సహకారంతో ఈరోజు మార్నింగ్ వీళ్ళని పట్టుకోవటం అనేది జరిగింది. దాంట్లో మనుపాటి అన్వేష్, మనుపాటి శివ, మనుపాటి పవన్, మనుపాటి వెంకటమ్మ, ఈ అక్యూడ్ వాళ్ళ తల్లి, అండ్ రుద్రాక్షల కృష్ణయ్య వీళ్ళ మేనమామ, అక్యూడ్ ఫస్ట్ మేనమామ, అండ్ మొహమ్మద్ బురాన్ ఈ 45 years